హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ వెంకటలక్ష్మి పల్నాడు రుచులు. చూస్తున్నారు గదండీ చింతకాయలండి ఇవి. చింతకాయలైతే శుభ్రంగా కడిగేసి నేను 4, 5 సార్లు కడిగి ఆరబోసానండి డాబా మీద. తొడిమలు తీసుకోకుండా కడుక్కోవాలి. తొడిమలు తీస్తే ఆ తొడిమల లోపలికి వాటర్ బోయి చింతకాయ పచ్చడి బూజొచ్చిద్దనమాట మనకి. ముందుగా అయితే తొడిమలు తీసుకోకూడదు మనం. తొడిమలు తీయకుండా శుభ్రంగా చింతకాయలు 1కి 4 సార్లు కడిగేసుకొని శుభ్రంగా 1, 2 గంటల సేపు తడంతా పొయ్యే వరకు ఆరపెట్టేసుకోవాలండి. ఎండలో అయినా పర్లేదు, నీడలో అయినా పర్లేదు. శుభ్రంగా ఆరిపోతే పర్లేదనమాట. తడి అనేది ఉండకుండా ఉంటే చాలు మనకి. ఇప్పుడు ఇదైతే మా అమ్మ వాళ్ళ ఇల్లు. డాబా మీద ఆరబోసాం గదా! ఇప్పుడు ఇవన్నీ కిందకి తీసుకెళ్దామండి. శుభ్రంగా కుప్ప చేసుకొని నేనైతే 2, 3 గంటలవుతుంది కడిగి. పర్లేదు బాగా ఆరిపోయినియి. కొంచెం ఎండ తగిలినా ఇబ్బందేం లేదు మనకి. అవి పాడైపోతాయని ఇబ్బందేం లేదనమాట. మీరందరూ మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండండి. చింతకాయ పచ్చడి పర్ఫెక్ట్ కొలతలతోటి ఎలా పెట్టుకోవాలి, చింతకాయ పచ్చడి ఎన్ని చింతకాయలకి ఎంత ఉప్పు పోయాలి, ఎంత పసుపు పోయాలని నేను కరెక్ట్ కొలతలు చూపిస్తాను. ఓకే అండి. చింతకాయలన్నీ కిందకి తీసుకొచ్చేసి ఇప్పుడు మనమైతే తొడిమలు తీసేసుకుందాం చింతకాయలకి. అటువైపు, ఇటువైపు ఉన్న తొడిమలు, ఈనెలు కూడా తీసేసుకుందాం. ఇవి మరీ ముదురు చింతకాయలు కాదండి. లేత చింతకాయలు. అందువల్ల ఈనెలు ఎక్కువ ఉండవనమాట. తొడిమలే ఉంటాయి ఎక్కువ. ముదురు చింతకాయలైతే ఈనెలు కూడా ఎక్కువ ఉంటాయి. లేత చింతకాయలు ఇప్పుడిప్పుడే చింతకాయలు రావటం స్టార్టింగు. నాకు చింతకాయ పచ్చడి ఆర్డర్ ఉంది కాబట్టి నేనైతే లేతయే తీసుకున్నాను. శుభ్రంగా తొడిమలు తీసాక ఆల్రెడీ ముందుగానే తొక్కి పెట్టుకున్నామండి కొన్ని చింతకాయలు. అందుకే రోల్ అలా ఉంది. మా అమ్మ నేను ఇద్దరు కలిసి తొక్కుతున్నాము మా అమ్మ వాళ్ళ ఇంట్లో. అదిగోండి చింతకాయలు తొడిమలన్నీ తీసుకున్నాక కేజీన్నర చింతకాయలు పోసానండి రోట్లో. కేజీన్నర చింతకాయలంటే నాకు కొలత అనమాట. కేజీన్నర చింతకాయలు కొలత. ఎంత ఉప్పు పోయాలి, దానికి ఎంత పసుపు వేయాలి అనేది కరెక్ట్ కొలత. కేజీన్నర చింతకాయలు పోసి ముందు చింతకాయలంతా కొంచెం విత్తనం అంతా మెదిగే విధంగా కచ్చాబచ్చిగా దంచేసుకోవాలన్నమాట. పూర్తిగా అయితే మెదగదండి. 2 వరుసలు దంచుకోవాలి చింతకాయ పచ్చడి. ఫస్ట్ తొక్కాక ఒక నెల రోజులాగాక మళ్ళీ తొక్కుకోవాలనమాట. అప్పుడేందంటే పర్ఫెక్ట్‌గా వచ్చిద్ది మనకి చింతకాయ పచ్చడనేది. ఇప్పుడు ఇదైతే తొక్కేస్తున్నాం ఇద్దరు కలిసి మా అమ్మ, నేనైతే. చింతకాయలైతే మెదిగిపోయినాయండి. ఇప్పుడు ఇట్లా మెదిగాక ఇందులో ఉప్పు పోసుకోవాలి. ఉప్పొచ్చేసి నేను 3 కిలోల చింతకాయలకి 700 గ్రాముల ఉప్పు. అంటే 6 గిద్దలు ఉప్పు పోసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో 3 గిద్దలు పోస్తున్నా. కేజీన్నర కాబట్టి 3 గిద్దలు. కొలత కరెక్ట్‌గా చెప్తున్నాను. 3 కేజీల చింతకాయలకి 700 గ్రాముల ఉప్పు. మామూలుగా గిద్దల లెక్కలో అయితే ఏ 6 గిద్దలు ఉప్పు. 6 గిద్దలు ఉప్పు. ఇప్పుడు పసుపయితే మామూలుగా ఎక్కువే పట్టిద్దండి. చింతకాయ పచ్చడి కంటే పసుపే ఎక్కువ పట్టిద్ది. బానే పట్టిద్ది. దగ్గర దగ్గర 3 కేజీల చింతకాయలకి 50, 60 గ్రాములు పసుపు పట్టిద్ది. 3 కిలోల చింతకాయలకి 50, 60 గ్రాములు. ఇప్పుడు నేను ఒక గరిటేసుకున్నాను గుంతగెంటతోటి. ఇప్పుడైతే ఇదంతా మెదిగిపోయిందండి. మెదిగిపోయిందంతా ఒక డబ్బాకైతే తోడేస్తున్నాను నేను. ఇత్తనాలుగానే ఉండిద్ది. ఇది మళ్ళీ తిరగదొక్కుకోవాలి. పూర్తిగా ఒకేసారి మెదగదు. పూర్తిగా ఒకేసారి మెదిగితే పచ్చడి వగరొచ్చిద్ది. ఇప్పుడు ఇందులో ఏందంటే సన్నగా ఇత్తనం ఉండిద్దనమాట. ఇదంతా అదింపెట్టుకోవాలనమాట. లూజ్‌గా వదిలేయకుండా బాగా గట్టిగా అదింపెట్టాలి. అందుకని మా అమ్మ అదింపెడుతుందనమాట. మా అమ్మ తోడుతుంది. ఇదంతా గట్టిగా అదింపెట్టుకుంటే ఒక నెల రోజులు, ఒక 20 రోజులు ఆగితే పచ్చడంతా బాగా ఊరిద్దనమాట. పచ్చడంతా ఊరితే ఇందులో ఇత్తనాలన్నీ తీసేసి మళ్ళీ తిరగదొక్కుకోవచ్చు. ఆ ఇత్తనం మెదిగితే కొద్దిగా ఒగరొచ్చిద్ది మనకు పచ్చడనేది. అందుకోసం అనమాట. మళ్ళీ తిరగదొక్కుకోవాలి పచ్చడి. లేపోతే ఒకేసారైనా తొక్కేసుకోవచ్చు. ఆ ఇత్తనం వల్ల ఒగరొచ్చిద్ది కాబట్టి పచ్చడి 2 సార్లుగా తిరగదొక్కుకోవాలి. ఇత్తనం మగ్గితే తొందరగా ఈజీగా వచ్చిద్ది మనకు బయటికి. అందుకోసం ఇత్తనం మగ్గేదాకా ఓ 15 రోజుల పాటు పక్కన పెట్టుకోవాలి. అదిగోండి ఇప్పటికి 4, 5 వాయిలు ఇంక అలానే దంచేసుకున్నామండి. అదిగోండి డబ్బాకైతే ఎత్తి పెట్టేస్తున్నాము మొత్తము. ఇంక సేమ్ ప్రాసెస్ అండి. ఇత్తనం పూర్తిగా మెదగకుండా కచ్చాబచ్చిగా దంచుకొని ఉప్పు, పసుపేసి దంచి పెట్టుకోవటమే. చానాళ్ళు నిల్వ ఉండిద్దండి. 3 సంవత్సరాల పాటు నిల్వ ఉండిద్ది ఈ పచ్చడి. 3 సంవత్సరాలు నిల్వ ఉండా కూడా కలర్ కూడా మారదు. చింతకాయ పచ్చడి అనేది చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. చింతకాయ పచ్చడి లక్ష్మీదేవితో సమానం అంటారు పెద్దవాళ్ళు. మా ఇంట్లో అయితే మా అమ్మోళ్ళైతే 4, 5 ఏళ్ళు కూడా ఉంచుకుంటారు. ఓ సంవత్సరం పట్టిన పచ్చడి 4, 5 ఏళ్ళు పాటు కొద్దిగైనా పాత పచ్చడి అనేది ఎప్పుడు ఉండాలి ఇంట్లో అని ఉంచుకుంటారు. చూసేసారుగా మనకి చింతకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.